ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథములోని అపోల్లో అనే ఆ వ్యక్తిని గూర్చి ఈ సమయమందు తెలుసుకుందాం. అపోల్లో అనగా దేవతకు సంబంధి అని అర్థం. ఐగుప్తులోని అలెగ్జాంద్రియాలో పుట్టిన లేవీయుడు ఇతడు. లేఖనములయందు గట్టివాడై వాక్చాతుర్యం కలిగి ఉండెను. పాత నిబంధనలోని ప్రవచనములను జాగ్రత్తగా చదివి బాప్తిస్మమిచ్చు యోహాను ప్రసంగములను గురించి విని నజరేయుడగు యేసే రావలసిన మెస్సయా అని గ్రహించి క్రీస్తు శిష్యుడాయెను. క్రీస్తు శకం 53వ సంవత్సరమునందు అతడు ఎఫెసుకు వచ్చి ప్రభువు మార్గ విషయమై ఆత్మయందు తీవ్రపడి సమాజ మందిరములో యేసును గూర్చిన సంగతులు శ్రద్ధగా చెప్పి బోధించుచుండెను. అకులాయు ప్రిస్కిల్లాయు అతడు చెప్పు దానిని విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుండి 26 వచనములలో కలదు. అచ్చట నుండి అకయాకు వెళ్ళి క్రీస్తును గూర్చిన సంగతి యావత్తును అతి బలముతో బోధించి లేఖనము ద్వారా యేసే క్రీస్తని రుజువుపరిచి దైవ కృప వలన విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 27-28 వచనములు. కొరింథు పట్టణములో బోధించుచు అపోస్తులుడైన పౌలు నాటిన దాని మీద నీళ్లు పోసి అచ్చట నుండిన సభ అభివృద్ధి అగులాగున చేసెను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 4 నుండి 6 వచనములు, 22వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. కొంతకాలమైన పిదప తిరిగి ఎఫెసుకు వచ్చి అచ్చట నుండి పౌలు కొరింథీయులకు మొదటి పత్రికను వ్రాసినప్పుడు అతనితో కలిసికొని సువార్తను బోధించుచుండెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 12వ వచనం. పౌలును అపోల్లోయును మంచి స్నేహితులై పౌలు మరణమగు పర్యంతము క్రీస్తు సువార్త వ్యాపించులాగున కూడుకొని పనిచేసిరి. తీతు 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక అపోల్లో వ్రాసెనని అభిప్రాయపడిన వారిలో మొదటివాడు లూథరు. ఇప్పటికిని కొందరి అభిప్రాయము ఇదే. ఏది ఏమి అయినప్పటికీ అపోల్లో దేవుని వాక్యానికి తలవంచి ఆయనే క్రీస్తని జనములకు ప్రకటించిన విధము చూస్తే అతడు ఎంతో సమర్పణ గల వాడుగా లేఖనాల్లో కనబడుతున్నది. మనమును ఈ తరమందు అలాగున దేవుని కొరకు పనిచేయువారముగా ఉందాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.